ఏంటి చూడు ఏమైంది అక్కడ ఏర్పడదు అందులో ఇక్కడ ఒడిసిర్రని చూపిస్తున్నాను నీకు. ఏంటిది అది ఇంజక్షన్ పడుతుంది ఇంజక్షన్ అది హిమోగ్లోబిన్ ఎంత ఉందో ఫ్రైడే ఇక మాకు జున్ను పాలు ఇవన్నీ జున్ను పాలు ఇల్లంతా ఎప్పుడు ఒక బిస్కెట్ తింటాను. నీళ్ళు తాగినావా ఫస్ట్ నీళ్ళు తాగాలి మొహం దొంగకొని టైం అయితే 7 అవుతుంది 7కి స్నానం చేసుకొని వంట వేసుకుంటున్నాను బిస్కెట్లు తింటు ఎవరు బాబు నువ్వు? పాలు లేవు పైసలు లేవు మా ఇంటికాడ. అది గల్లా బండ్లా గొల్లి వాటర్ తాగాలి ఫస్ట్ వాటర్ తాగు వాటర్ 2 ఆకు అవి తీసుకొచ్చుకోపో తులసమ్మాకులు తెంపుకొచ్చుకో. పిల్లలకైతే రోజు పొద్దున తులసి ఆకులు తినబెడతా. మొహం దోమిన తర్వాత కొన్ని వాటర్ తాగిన తర్వాత ఈ తులసమ్మ ఆకులు పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. హెల్త్కి కూడా మంచిది చాలా. లోపల అంటే వేడిని తగ్గిస్తుందంట, చల్లదనం అన్నట్టు. నేనైతే రోజు అంటే రోజు తప్పించి రోజు అట్లా రోజు ఒక ఆకు అట్లా తినబెడతా. మర్చిపోయి ఇట్రా తినది తింటుండు. తిన్నావా? ఇవైతే వేడవుతున్నాయి. మళ్ళా అదేది నాని పిల్లలకి వాటర్ మనం స్కూల్కి బాటిల్లో పోసి పంపుతాం కదా, బాటిల్లో కూడా వేసి పంపించండి తెలుసా. మాకు ఒక్క అట్లా బాటిల్ వేసి పంపిస్తే చాలా మంచిగా ఉంటుంది. అది రైస్ అయితే పెట్టి ఇవి మసులుతున్నాయి. ఇలా బాటిళ్ళల్లో రోజు ఒక్కటి ఇట్లా అంటే వాళ్ళకి ఎత్తా అంటే మీకు చూపిస్తున్నాను కదా, నేను రోజు వేసేది లేచి పంపిస్తా అన్నట్టు. జున్ను అయితే రెడీ అయింది. తింటావా? నాకు ఇంకో గడ్డ గిద్ది ఉంది. ఫ్రీ అయిపోరు. తింటావారా? తింటా చాలు. అప్పటికి మళ్ళా అప్పటిదా కొంచెం వాళ్ళు తింటారు ఇదంతా. నువ్వే చక్కెర వాళ్ళు వెళ్తారే వెళ్తావు జరు. మళ్ళీ ఏం చెప్తున్నావు? కొంచెం అయ్యా అమ్మ తిన్నాక ఎత్తా ఒకటే. ఇది నాకే, నీకు లేదు. నాకు ఇది ఇప్పుడే విండిన పాలు నుండి వచ్చినది. నీకేనా? అలానే ఎత్తలు
చీమ తీసే చీమలు ఏం చేస్తున్నాం